లింక్డ్ఇన్లోకి వెళ్ళండి. ప్రతి కంపెనీలో రిక్వైర్మెంట్, గూగుల్ దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ప్రతి కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు ఎలిజిబిలిటీ అడుగుతాడా? ఆ ఎలిజిబిలిటీలో ఈ 4 కోర్సులు అడుగుతాడని చెప్తున్నానండి. ఇది నా ఓన్ ఒపీనియన్ కాదు. ఇది పోనీ ఇలా ఆనందపడండి, అట్లీస్ట్ ఇలా సాటిస్ఫై అవ్వండి. మళ్ళీ నేనేదో దాన్ని డైవర్ట్ చేసి ఇది బాగుంది ఇది బాగుంది. మీరు జస్ట్ ఓపెన్ చేయండి. ప్రతి కంపెనీలో ఏ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఏదైనా మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చాలా క్లియర్గా 4 గురించి చాలా కంపెనీస్లో చెప్తున్నారు. ఎలా అంటే సార్ నేను ఒక నోటిఫికేషన్ చూసాను 4 లేవు, ఇంకోటి అడిగాడు అనొచ్చు. మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్లో టెక్ అండ్ ఫైనాన్స్ ఈ 4 ఏది చదివినా కూడా బేసిక్గా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జామ్ పెడతాడు. మీరు ఫిజిక్స్ చదివినందుకు మాత్రం ఇంటర్వ్యూ వెళ్ళడం మాండవు. మీరు యాజ్ లాంగ్ యాజ్ స్ట్రాంగ్ డిగ్రీ ఉంది, ఐఐటి మద్రాస్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ చదివారు, మీరు ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళొచ్చు. ఫైనాన్స్ చదవక్కల. మీరు వెళ్ళి క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ చేయొచ్చు, ఏఎంఎల్ చదవచ్చు. బట్ అలా అని ఇంకొక చోట చదివాడు అనుకోండి, ఫిజిక్స్ వెళ్ళలేడు. ఇంకో చోట ఎలక్ట్రికల్ ఎంసెట్ కాలేజీలో ఎలక్ట్రికల్ చదివాను సతీష్ గారు చెప్పారంటే కాదు. అంటే ప్రీమియర్ కాలేజీల్లో ఇండియా అండ్ వరల్డ్లో చదివినప్పుడు మాత్రం ఈ 4 ఎక్కడ చదివినా కూడా మీరు సేఫ్ జోన్లో ఉంటారని మాత్రం పక్కగా చెప్పగలను నేను. ఎందుకంటే రిక్వైర్మెంట్ ఈ 4 అడుగుతున్నారు అందరూ.